ఎండలైతే ఇప్పుడే ఫుల్ కొడుతున్నాయి. ఇంకా ఏప్రిల్, మే పరిస్థితి ఏంటో భయమేస్తుంది. ఎండాకాలం ఒంటికి చలవ చేసే సోరకాయ పెసరపప్పు. ముందుగా కుక్కర్‌లోకి సొరకాయ ముక్కలు, తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలు, ఒక ఆనియన్, కారంకి సరిపడన్ని పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేయండి. 2 రెమ్మల కరివేపాకుని, కొంచెం చింతపండుని, పావు స్పూన్ పసుపుని, రుచికి తగినంత ఉప్పుని, 10 నిమిషాల ముందు నానబెట్టిన ఒక కప్పు పెసరపప్పును వేయండి. ఒక గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టేసి 2 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించండి. 2 విజిల్లు వచ్చిన తర్వాత వెంటనే మూత తీయకుండా 10 నిమిషాల పాటు పక్కన పెట్టండి. 10 నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని స్టవ్ మీద ఒక 5 మినిట్స్ పాటు ఉడికించండి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీంట్లోకి తాలింపు పెట్టుకుందాం. తాలింపు కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కచ్చపచ్చగా దంచిన ఎల్లిపాయ ముద్ద, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు వేసుకొని మిక్స్ చేసుకొని మనము ఉడికించుకొని పక్కన పెట్టుకున్న సొరకాయ పప్పులోకి వేసామంటే మనకి ఎంతో రుచికరంగా సొరకాయ పప్పు అయితే రెడీ అయిపోతుంది. ఒంటికి మంచిగా చలవ చేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.